హాయ్ హలో వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా ఈరోజు మన వీడియోలో ఏంటి అంటే ఇది ఉగాది వ్లాగ్ అనమాట. సో ముందుగా మీ అందరికైతే క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. తెలుగు పండగ కాబట్టి, తెలుగు సంవత్సరం కాబట్టి అన్నీ కొత్తగా అనిపిస్తాయి, చాలా ఫ్రెష్గా అనిపిస్తాయి మనకి. ఈ ఒక్కరోజు మాత్రం చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. సో జనరల్గా ఎలా ఉన్నా సరే పండగ అంటేనే కొంచెం ఫీల్ వేరేలా ఉంటుంది. హ్యాపీనెస్ కానీ పాజిటివ్ వైబ్స్ కానీ నాకైతే చాలా నచ్చుతుంది. సో ఇంకా చిన్న చిన్న గ్లిమ్స్ లాగా యాడ్ చేస్తాను. ఒక్కొక్క దగ్గర ఒక్కోలా చేస్తారు. మేము ఎట్లా చేస్తాము ఏంటి అనేది చిన్నగా షేర్ చేస్తాను మీతో. సో నేను జై మాత్రమే ఉన్నాము ప్రజెంట్ అయితే. సో మా ఇద్దరి కోసమే నేను భక్షాలు చేస్తున్నాను. అదే భక్షాలు, బొబ్బట్లు, పోలేలు ఒక్కొక్క పేరుతో పిలుస్తారు. మేమైతే భక్షాలు అంటాము. దాంట్లో కూడా చాలా రకాలు ఉంటాయి. మా ఇంట్లో అంటే మా అత్తగారి ఇంట్లో మాత్రం పప్పుతో చేస్తారు. మా అమ్మ వాళ్ళ ఇంట్లోనేమో సజ్జతో చేస్తారు. అది దలియా ఉంటుంది కదా, రవ్వ, దాంతో చేస్తారు. ప్రస్తుతానికైతే నాకైతే అంత పర్ఫెక్ట్గా రావు. అవి రావు, ఇవి రావు. అందుకే కొంచెం మా వరకే కొద్దిగా, అసలు పండగ పోగొట్టుకోకూడదు కాబట్టి కొద్దిగా చేస్తున్నాను. లాస్ట్ వీక్ ఎందుకో మా ఆయన తినాలనిపిస్తుంది అంటే ఒకసారి ట్రై చేశాను అనమాట. అంటే చేస్తాను బట్ పర్ఫెక్ట్గా మరి పల్చగా అట్లా రావు. చపాతీలు వచ్చినట్టు కొంచెం మందం మందంగా వస్తాయి అన్నమాట. సో అంతవరకు అయితే ట్రై చేయగలుగుతాను. ఈరోజు కూడా మొన్న లాస్ట్ వీక్ చేసింది గుర్తుపెట్టుకొని అట్లే చేస్తున్నాను అనమాట. ఇంకా ప్రతిసారి ఎప్పుడు ఇన్నేళ్ళ నుంచి ప్రతి పండగకి, ఉగాదికి, దసరాకి అయితే కంపల్సరీ ఇంటికి పోయేదాన్ని. లాస్ట్ ఒక 3-4 ఇయర్స్ నుంచి పోవట్లేదు అనుకుంటా. అట్లే నాకు ఇది రావు. ఇంటికి పోతే అమ్మనే చేస్తుంది కాబట్టి ఇంకా మెల్లమెల్లగా నేర్చుకోవాలి మనం కూడా. నైట్ నేను అది పూర్ణం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను. మార్నింగ్ అంటే అవ్వదు. సజ్జదైనా కుడకదైనా ఏదైనా ముందు రోజు నైటే ప్రిపేర్ చేసుకుంటే మనకి పొద్దున్నే ఈజీగా ఉంటుంది. ఇంకా పులిహోర అవి ఏం చేయట్లేదు. జస్ట్ బొబ్బట్లుని పచ్చడి మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ అచ్చు దగ్గరికి వెళ్ళిపోతాం మేము. అందుకే ఇంకా తొందరగా ఇంట్లో పనులన్నీ చేసుకొని స్టార్ట్ చేసుకున్నాను అనమాట. ఇద్దరం వాడుంటేనేమో కొంచెం వాని వెనకాలలే బ్రష్ చేయి, పాలు తాగు, స్నానం చేయించడం ఇవన్నీ వాని వెనుకుండేది. ఇద్దరమే కాబట్టి ఫాస్ట్గా టక అయిపోతుంది. ఈ కుండ నాకు లాస్ట్ బ్రహ్మోత్సవాలు అప్పుడు గుళ్ళో ఇచ్చినుండే అనమాట. అదే ఉంది కొత్తది. అందుకే ఇంకా నేను మళ్ళీ తీసుకురాలేదు. కుండనే కాదు, ఊర్లలోనైతే తీసుకొచ్చి వాళ్ళు ఇస్తారు కుమ్మరోళ్ళు. ఈడ అట్లా కాదు. కావాలంటే మనం వెళ్ళి కొనుక్కోవచ్చు. ఏదైనా కొత్తది ఉంటే గిన్నె దాంట్లో అయినా చేస్తారు. ఇంతకుముందు అయితే గిన్నె ఉండే కొత్తది, దాంట్లో వేసినుండే. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇది ఉంది నా దగ్గర కాబట్టి మంచిగా సరిపోతుంది. సైజు కూడా మా ఇద్దరు మందమే ఉందన్నమాట. ఇందులో సగం చేస్తే అంతకంటే ఎక్కువ ఏమవుతుంది కానీ పసుపు అది రాసేసి కంకణం కట్టేశాను. మామిడాకులు కానీ ఆపుకొమ్మలు కానీ కడదామంటే అది ఉన్నదే చిన్నగా ఉంది. ఇంక అసలు పట్టుకోనికి కూడా రాదు కదా అనేసి అది కట్టేసి బొట్లు పెట్టేసి పక్కన పెట్టాను అనమాట. చింతపండు కూడా కొత్త చింతపండు యూస్ చేస్తాము. ఇప్పుడు వస్తుంది కదా కొత్తది. అది మొన్న అమ్మ దగ్గర నుంచి కొంచెం ఒక 2-3 అంతా తీసుకొచ్చాను. ఇంతే తీసుకొచ్చాను. ఇదే మస్తు పుల్లగా ఉంటుంది. అది 1-2 అయితే మస్తు అయిపోతుంది. మరి ఒకటే నానబెట్టాలని నేను ఇంకా 2 వేసి నానబెట్టేశాను. ఇది నానబెట్టేలోపు మిగతా పని కూడా చేసుకున్నాను అనుకో, ఇది నానిపోతుంది అనేసి పక్కన పెట్టేశాను దీన్ని. ఎండలు మాత్రం బీభత్సంగా కొడుతున్నాయి. పొద్దున 8-8:30 అవుతుంది. ఫుల్ చెమటలు వచ్చి కొద్దిసేపు ఫ్యాన్ కింద కూర్చున్నాను అనమాట. సమ్మర్లో కొంచెం కష్టమే. మధ్యాహ్నం వంట చేయాలంటే ఇంకా కష్టము. ఈలోపు ఇంకా దీపం పెట్టేసుకున్నాను. ఇక్కడ దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని అండ్ కూరాడి దగ్గర కూడా అగరబత్తులు వెలిగించాము. పండగకి కూరాడి దగ్గర చేస్తే అది పెట్టేస్తాము. ఇది కొంచెం ఎత్తులో ఉంది కదా, సో పైకి లేబట్టి కెమెరా క్యాప్చర్ చేశాను అనమాట. పచ్చడికి కూడా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను, అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ పచ్చడి కూడా అంతే, ఒక్కొక్క దగ్గర ఒక్కోలా చేస్తారు. మాదేమో తాగేలాగా ఉంటుంది గ్లాస్లో వేసుకొని. కొన్ని ఏరియాలలో అంటే చిక్కగా అంటే తినేలాగా ఉంటుంది. లైక్ కొంచెం ఏమంటారు ఫ్రూట్ కస్టర్డ్ లాగా చేస్తారు. పుల్లగానే ఉంటుంది బట్ ఎక్కువగా బెల్లం వేస్తారు, అరటిపండు వేస్తారు, అట్లా రకరకాలు. మేమైతే పచ్చడి ఏమంటారు తాగేలాగానే ఉంటుంది మాది. పుల్లగా అయిపోయింది అసలు. అంత రెండో చేశాను కానీ ఇంకా వాటర్ వేసేది ఉండే. ఇంకా నేను మళ్ళీ వేస్ట్ ఎందుకు చేయడము అనేసి చేశాను. అండ్ కారం కూడా వేసాను. మళ్ళీ మా మమ్మీ వాళ్ళు కారం వేయరు, నేను వేస్తాను. మా అమ్మ ఏదు కారము. తీయగా ఉంటే మాకు తాగబుద్ధి కాదు. ఎన్ని రకాలు వేయాలో అన్ని రకాలు వేస్తాను. వాళ్ళేమో కారం వేయరు, వాళ్ళది కొంచెం పుల్లగా ఉంటుంది. మాదేమో కొంచెం కారంగా పుల్లగా తీయగా ఉంటుంది.
అదే మళ్ళీ ప్లేస్‌ని బట్టి, ఉండే పరిస్థితులను బట్టి అన్నీ మారిపోతూ ఉంటాయి. నాకైతే చాలా ఇష్టము. ఈరోజు తాగుతాం గదా! అదేంటో ఈరోజే తాగబుద్దయితది. మళ్ళీ ఇంకెప్పుడు చింత పులుసు ఇట్లా ఇవేం తాగబుద్ది కాదు. మామూలుగా మేము పచ్చి పులుసు చేసుకున్నా గూడా దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు. ఇవన్నీ రాగా ఉంటాయి గదా! ఈరోజు తాగిన కొద్దీ తాగబుద్దయితుంది. నేను ఒక గ్లాస్ అంతా తాగుతాను. అండ్ భక్షాలు కూడా చెప్పాను కదా! ఇంతే సైజ్ వస్తాయి. ఇంతకంటే పెద్దగా రావు. ఇంకా పూర్ణం బయటికొచ్చేస్తది నాకు. చేసేసి దేవుని కాడ పెట్టేసి కూరాడి దగ్గర ఒకటి, దేవుడి దగ్గర ఒకటి పెడితే అదొకటి, ఇదొకటి చెరొకటి మా ఆయన నేను తినేసాము. పచ్చడి కూడా ఇద్దరం తాగుతున్నాము. అచ్చు లేడు కదా! కొంచెం చిన్న ఫీల్ అనిపిస్తదనమాట. ఉండేదే ముగ్గురము. వాడు లేకపోతే ఇద్దరమే కదా! అసలు సౌండే లేదు. గోల పడుంటే అది తీస్తాడు, ఇది తీస్తాడు, అది చదురుతాడు, ఇది చదురుతాడు. అవేం లేవు. అంతా సైలెంట్‌గా ఎక్కడ పెట్టిన వస్తువు అసలు మళ్ళీ మేము ముట్టేదాకా అది అక్కడనే ఉంటది. ఇంకా జరిపేటోళ్ళు కూడా లేరు కదా! మీరెట్లా చేసుకున్నారు ఏంది అనేది, అండ్ మీరు ఏ రకంగా చేసుకుంటారో తప్పకుండా కామెంట్ చేయండి. నాకు చాలా ఇష్టము ఇందులో మీగడేసుకొని తినడం. మా ఇంట్లో బాగా ఇట్లాగే తింటారనమాట. నెయ్యి అదేం పెద్దగా యూజ్ చేయరు కానీ పచ్చడైతే ఫినిష్ చేసేసాము. గ్లాసులలో వేసుకొని చెరింత చెరకు భక్షం తినేసినామా, ఇంకా అయిపోయింది. ఇంకా బ్రేక్ఫాస్ట్ అది అన్నీ ఉంటే మామిడికాయ పులిహోర చేసేదాన్ని, ఇంక ఉండట్లేదు కదా అని చేయలేదు. ఇంకా నేను రెడీ అయిపోయాను, వెళ్ళిపోతున్నాము అచ్చు దగ్గరికి. ఈ దగ్గర ఉంటే ఇదే అనమాట. అల్వాల్లో ఉన్నాడు వాడు. సో జస్ట్ ఒక 40 మినిట్స్లో వెళ్ళిపోతాము. మా మమ్మీ వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు. ఊరికి పోయాను అనుకోండి పండగకి, మా ఆయన్ని మిస్ అవుతా. అదే ఇక్కడ ఉంటే మా పేరెంట్స్ ఉంటే బాగుండు, వాళ్ళు ఇద్దరే చేసుకుంటారు కదా అనిపిస్తుంది. సో ఇప్పుడు ఇద్దరిని కవర్ చేయొచ్చు. ఇక్కడ చేసుకొని మేము అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళు కూడా పెద్ద ఏమంటారు పటువ నిండా పచ్చడి చేసుకున్నారు. ఇంకా మా కోసం ఎదురు చూస్తున్నారనమాట. మేము తాగుతాం, తింటామని. లేదు మేము చేసుకున్నామంటే ఇంకా అచ్చు మా వాళ్ళందరూ తినేసారు, తాగేశారు. పూజ చేసుకున్నట్టున్నారు. కొబ్బరికాయ కొట్టుకుంటుంది మా అమ్మ. భక్షాలు అయితే భలే చేసుకున్నారు. వాళ్ళు పప్పుయే చేశారు వీళ్ళు కూడా ఇక్కడ మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. ఇంకా నేను ఆల్రెడీ ఒక్కటి తిన్నాను కాబట్టి తినబుద్ధి కాలేదు. ఒక 2-3 డేస్ అవుతుందో అచ్చుని చూసి అంతే. కానీ కొంచెం ఫీల్ ఉంటుంది అనమాట చూడంగానే, అబ్బా వచ్చినామని. ఆ పండగ రోజు అందరం ఉన్నా ఎక్కడున్నా కలిసి ఉంటే తిన్నా తినకున్నా హ్యాపీనెస్ వేరు ఉంటుంది. నాకు ఇన్ఫ్యాక్ట్ అచ్చుని చూడకపోతే కొంచెం మనసు ఆగదు కానీ ఇంకా వాడు మంచిగానే ఉంటాడు. బయటికి వెళ్తున్నాం అందరం కలిసి. సో ఇది ఉగాది వ్లాగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.